jungle. ఈ గురుకుల పరీక్ష రాసిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఈ గురుకుల పాఠశాల రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలా మంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇది వరకు 5వ తరగతి 5th క్లాస్ వాళ్ళకు మాత్రమే రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు 6th నుంచి 9th క్లాస్ వాళ్ళకైతే రిజల్ట్స్ రావడం అయితే జరిగింది. మీరే మీ మొబైల్లో రిజల్ట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ కనుక మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఇక్కడ చూడండి, టీజీ సెట్ 2026 రిజల్ట్స్ అని కనిపిస్తుంది కదా. గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇక్కడ 6th క్లాస్ అని కనిపిస్తుంది కదా. మీకైతే 6th నుంచి 9th క్లాస్ వరకు రిజల్ట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మీరు ఈ రిజల్ట్స్ చూడాలంటే మీ దగ్గర హాల్ టికెట్ నెంబరు లేదంటే ఫోన్ నెంబర్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక్కడ కింద ఇచ్చే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మీరు రిజల్ట్స్ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. నేను డైరెక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే డైరెక్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఇది సిస్టంలో కంప్యూటర్లో చెక్ చేస్తున్నాను. మీరు సేమ్ ప్రాసెస్ ప్రతి ఒక్కరు మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, తెలంగాణ గురుకుల సెట్ 2026 అని కనిపిస్తుంది కదా. మీకు రిజల్ట్స్ అనేది 6th నుంచి 9th క్లాస్ వరకు రావడం అయితే జరిగింది. మీరు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ని అయితే మీరైతే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర హాల్ టికెట్ నెంబర్ లేనట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అయితే ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 6th క్లాస్ అని చెప్పారు కదా అని మీకు డౌట్ రావచ్చు. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఎవరికైనా సరే సేమ్ ఇదే లింక్ లో మీ హాల్ టికెట్ నెంబరు లేదంటే ఫోన్ నెంబరు, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇయర్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మంత్ అడుగుతుంది, మీరు మంత్ సెలెక్ట్ చేయండి. తర్వాత డేట్ అడుగుతుంది, డేట్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది కదా, ఈ క్యాప్చా కోడ్ని అయితే మీరైతే ఎంటర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నేను సిస్టంలో చేస్తున్నాను, మీరు ఫోన్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇక్కడ గెట్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అదే రావడం అయితే జరిగింది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేము, ఇక్కడ క్యాండిడేట్ యొక్క ఫాదర్ నేము, ఏ క్లాస్ కోసం అప్లికేషన్ చేశారు, వాళ్ళ మదర్ నేమ్ ఏంది, వాళ్ళ క్యాస్ట్ ఏంది, మేలా ఫీమేలా, ఇక్కడ ఫోన్ నంబర్. ఇక్కడ చివరిగా మీరు చూడాల్సింది ఏంది అంటే రిజల్ట్స్. ఇక్కడ నాట్ సెలెక్టెడ్ అని వచ్చింది. మీరు ఎవరైతే ఈ గురుకులకు అప్లికేషన్ చేశారో ఇక్కడ సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళకి ఏ స్కూల్లో సీట్ వచ్చింది కూడా క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది. మీరు సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఏ తేదీలోపు వెళ్ళాలి, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏముండాలి క్లియర్గా మీకు ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే నాట్ సెలెక్టెడ్ అని వచ్చిన వాళ్ళు మళ్ళీ వెయిట్ చేయండి. ఇది ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ దీంట్లో పేరు రాని వాళ్ళు దాంట్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఎవరైనా సరే 6th క్లాస్ వాళ్ళకి సీట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే 6th క్లాస్కి ప్రతి స్కూల్లో 100 మెంబర్స్ తీసుకుంటారు కాబట్టి ఈజీగా సీట్ వస్తుంది. 7th నుంచి 9th వరకు ఎవరైనా ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతేనే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం అయితే లేదు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి.